కేంద్ర మంత్రి బండి సంజయ్ తలపెట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర మండుటెండలోనూ జోరుగా సాగుతోంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాదయాత్రలో హుషారుగా ముందుకు సాగుతున్నారు. రామడుగు మండలంలో జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో యాత్ర వేగం కొంచెం తగ్గింది. రామడుగు మండలం కోనరావుపేట సమీపంలో పెద్ద ఎత్తున నడుస్తున్న కార్యకర్తల జోష్ దృశ్యాలను చిత్రీకరించేందుకు డ్రోన్ను కార్యకర్తలు పైకి ఎగరేశారు. అయితే అక్కడే చెట్టుపైనున్న తేనెతుట్టెను డ్రోన్ తాకింది. తేనెటీగలు బయటకు రావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. కొందరు కార్యకర్తలపై తేనెటీగలు దాడితో ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. గాయపడ్డ కార్యకర్తలకు వైద్యులు చికిత్స చేయడంతో కాసేపు బండి సంజయ్ సేద తీరారు. వైద్యులు బండి సంజయ్కు సాధారణ చికిత్సలు చేశారు. కొద్ది నిమిషాల అనంతరం మళ్లీ పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర పూర్తి చేసిన కేంద్ర మంత్రి గంగాధర మండల కేంద్రానికి చేరుకున్నారు. బండి సంజయ్ అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. తిరిగి పాదయాత్ర కొనసాగించనున్నారు. సాయంత్రం 6:30 గంటల వరకు కొండగట్టుకు చేరుకోవాలన్న దీక్షతో మండుటెండలో పాదయాత్రను బండి సంజయ్ కొనసాగిస్తున్నారు.